గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 22 మరియు 23 ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. FIDE క్యాండిడేట్ టోర్నమెంట్లో గెలిచిన పిన్న వయస్కుడైన భారత చెస్ ప్లేయర్ ఎవరు? డి గుకేష్. భారత్కు చెందిన 17 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టైటిల్ను సాధించిన అతి పిన్న వయస్కుడుగా నిలిచాడు. గుకేష్ 14వ మరియు చివరి రౌండ్లో అమెరికాకు చెందిన హికారు నకామురాతో సులభంగా డ్రా చేసి టోర్నమెంట్లో 14 పాయింట్లలో 9 పాయింట్లతో ముగించాడు. నెక్స్ట్, భారత నావికా దళం తూర్పు సముద్ర తీరంలో పూర్వీ లెహర్ వ్యాయామం నిర్వహిస్తుంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క ఆపరేషనల్ కంట్రోల్ కింద భారత నావికా దళం తూర్పు తీరంలో పూర్వీ లెహర్ను నిర్వహించింది. ఈ ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత నావికా దళం యొక్క సంసిద్ధతను అంచనా వేయడానికి విధానాలను ధృవీకరించడం లక్ష్యంగా ఈ వ్యాయామం జరిగింది. నెక్స్ట్, AMFS అండ్ IIT కాన్పూర్ కష్టతరమైన భూభాగాలలో సైనికులు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఒప్పందం. IIT కాన్పూర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో స్థాపించబడిన ఆర్మ్డ్ ఫోర్సెస్ సెంటర్ ఫర్ కంప్యూటేషనల్ మెడిసిన్లో AI డయాగ్నోస్టిక్ మోడళ్లను అభివృద్ధి చేయడానికి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా అందిస్తుంది. ఇది భారతదేశంలోని వైద్య కళాశాలలలో మొదటిది. ఈ MOU పరిధిలో అధ్యాపకుల మార్పిడి కార్యక్రమం, ఉమ్మడి విద్యా కార్యకలాపాలు మరియు శిక్షణ మాడ్యూళ్ల అభివృద్ధి కూడా ప్రణాళిక చేయబడుతుంది. నెక్స్ట్, ఆదిశేషయ్య జాతీయ అవార్డు 2024 ప్రొఫెసర్ సురీందర్ అండ్ ప్రొఫెసర్ వికాస్ కుమార్కు లభించింది. చెన్నై మాల్కమ్ మరియు ఎలిజాబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ JNUలోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ సురీందర్ S జోద్కా మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డుకు ఎంపిక కాగా, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ వికాస్ కుమార్కు ఎలిజాబెత్ ఆదిశేషయ్య అవార్డు లభించింది. నెక్స్ట్, త్రిశూర్పురం భారతదేశంలోని కేరళలోని త్రిశూర్లో జరిగే వార్షిక హిందూ దేవాలయ పండుగ. త్రిశూర్పురం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే గొప్ప ఆలయ పండుగ. కేరళ గొప్ప సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. అనేక మతాలకు నిలయం, ఆచారాలు, సంస్కృతి మరియు చరిత్ర ద్వారా వర్గీకరించబడింది. త్రిశూర్పురం కేరళ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన పండగ. ఇది ఆలయ ఉత్సవం అయినప్పటికీ అన్ని వర్గాల ప్రజలు కలిసి సంగీత ఊరేగింపులు, జాతరలు, బాణసంచ కాల్చి జరుపుకుంటారు. నెక్స్ట్, ప్రజ్ఞా మిశ్రా భారతదేశంలో ఓపెన్ AI యొక్క మొట్టమొదటి ఉద్యోగిగా నియమితులయ్యారు. ఓపెన్ AI భారతదేశంలో తన మొదటి ఉద్యోగిని నియమించుకుంది. ప్రజ్ఞా మిశ్రాను ప్రభుత్వ సంబంధాల అధిపతిగా నియమించింది. మిశ్రా గతంలో జూలై 2021 నుండి ట్రూ కాలర్లో పబ్లిక్ అఫైర్ డైరెక్టర్గా పనిచేశారు. నెక్స్ట్, గ్రేట్ నికోబార్ నుండి షోంపెన్ ట్రైబ్స్ మొదటిసారి ఓటింగ్లో పాల్గొన్నారు. హాని కలిగించే గిరిజన సమూహాలలో షోంపెన్స్ ఒకటి. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని దట్టమైన ఉష్ణ మండల వర్షారణ్యాలలో నివసించే మంగోలాయిడ్ సమూహానికి చెందినది. సెన్సాస్ 2011 ప్రకారం షోంపెన్ జనాభా 229. వారు వేటగాళ్ళు మరియు సేకరించేవారు. అడవి పంది, కొండ చిలువ, మానిటర్ బల్లి, మొసలిని లక్ష్యంగా చేసుకుంటారు మరియు పాక్షిక సంచార జీవితాన్ని గడుపుతారు. నెక్స్ట్, IRDAI ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి వయోపరిమితిని తొలగిస్తుంది. ఇంతకుముందు వ్యక్తులు 65 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే కొత్త బీమా పాలసీని కొనుగోలు చేయడానికి పరిమితం. అయితే ఏప్రిల్ 1, 2024 నుండి అమల్లోకి వచ్చిన ఇటీవలి మార్పులతో వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఇప్పుడు కొత్త ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి అర్హులు. IRDAI ఆరోగ్య బీమా నిరీక్షణ వ్యవధిని 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గించింది. నెక్స్ట్, బాలరాజ్ పన్వార్ రోయింగ్ లో భారతదేశం యొక్క మొట్టమొదటి ప్యారిస్ ఒలింపిక్స్ కోటాను పొందాడు. దక్షిణ కొరియా
కొరియాలోని చుంగ్జూలో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్ పురుషుల సింగిల్స్ స్కల్ ఈవెంట్లో బాలరాజ్ పన్వర్ 3వ స్థానంలో నిలిచి రోయింగ్లో భారతదేశం యొక్క మొదటి ప్యారిస్ ఒలింపిక్స్ కోటాను పొందాడు. నెక్స్ట్, ఏఎస్ఐ యొక్క ఆర్యభట్ట అవార్డును ఎవరు అందుకున్నారు? డాక్టర్ పావులూరి సుబ్బారావు. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సిఇఓ మరియు చైర్మన్ అయిన పావులూరి సుబ్బారావుకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన ఆర్యభట్ట అవార్డును ప్రదానం చేసింది. ఈ గౌరవం రావు భారతదేశంలో వ్యోమగాములను ప్రోత్సహించడంలో జీవితకాల విపరీతమైన సహకారాన్ని గుర్తిస్తుంది. నెక్స్ట్, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇస్కాన్ మరియు ఎన్ఎస్డిసి సహకరిస్తాయి. ఇస్కాన్ మరియు ఎన్ఎస్డిసి భారతదేశంలోని గిరిజన మరియు నిరుపేద యువతకు వృత్తిపరమైన శిక్షణను అందించడానికి సహకరిస్తాయి. ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లపై దృష్టి సారిస్తున్నాయి. నెక్స్ట్, స్టార్ బర్డ్స్ ఏరోస్పేస్ ఫ్రాన్స్తో రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం ఇండియా యొక్క ఒప్పందం. భారతదేశంలోని గాంధీనగర్లోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం మరియు ఫ్రాన్స్కు చెందిన స్టార్ బర్డ్స్ ఏరోస్పేస్ రక్షణ మరియు స్వదేశీ భద్రతలో ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ముఖ్యమైన అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. భారతీయ స్టార్టప్ల కోసం 100 మిలియన్ యూరోల వెంచర్ క్యాపిటల్ ఫండ్ మరియు ఎగుమతి ప్రమోషన్ సపోర్టును సృష్టించడం వంటివి కలిగి ఉంది. నెక్స్ట్, యుఎన్ఎఫ్పిఏ నివేదిక భారతదేశంలోని 144 కోట్ల జనాభాలో 24% మంది 14 ఏళ్ల లోపు వారు. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ఇటీవలి నివేదికలో భారతదేశ జనాభా 144 కోట్లకు చేరుకుందని అంచనా. ఇందులో భారతదేశంలోని మొత్తం జనాభాలో దాదాపు 24% మంది 0 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. 77 సంవత్సరాలలో భారతదేశ జనాభా రెట్టింపు అవుతుందని అంచనా. నెక్స్ట్, ఇస్రో భారతీయ హిమాలయాల్లోని హిమానీ నద సరస్సులు విస్తరిస్తున్నాయి. గత 40 సంవత్సరాలుగా భారతీయ హిమాలయ నది పరివాహక ప్రాంతాల యొక్క ఇస్రో యొక్క ఉపగ్రహ చిత్రాలు హిమానదీయ సరస్సుల యొక్క గణనీయమైన విస్తరణను చూపించాయి. నెక్స్ట్, గుజరాత్ లిగ్నైట్ గనిలో భారీ చరిత్ర పూర్వ పాము శిలజాలు కనుగొనబడ్డాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీకి చెందిన పరిశోధకులు గుజరాత్లోని లిగ్నైట్ గని నుండి ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద పాములలో ఒకదాని యొక్క శిలాజాన్ని కనుగొన్నట్లు నివేదించారు. ఇది ఒకప్పుడు గతంలో ఉండేది. పరిశోధకుల అభిప్రాయ ప్రకారం ఇది 47 మిలియన్ సంవత్సరాల క్రితం మధ్య ఇయోసిన్ కాలంలో ఉండవచ్చు. నెక్స్ట్, లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన తొలి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్. బీజేపీ నుంచి పోటీ చేసిన ముఖేష్ దలాల్ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యతిరేకత లేకుండా విజయం సాధించారు. గత 12 ఏళ్లలో ఓ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించిన ఇదే తొలిసారి. సూరత్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి శ్రీ దలాల్ విజయం. నెక్స్ట్, మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సదస్సు నేపాల్లో జరిగింది. దక్షిణాసియాలోని లైంగిక మైనారిటీ కమ్యూనిటీ సురక్షితమైన మరియు గౌరవప్రదమైన గమ్యస్థానంగా దేశాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ ఇటీవల నేపాల్లో జరిగింది. నెక్స్ట్, పూర్వంకర సామాజిక అభివృద్ధి మరియు ప్రభావానికి ప్రతిష్టాత్మకమైన సిఐడిసి విశ్వకర్మ అవార్డును అందుకుంది. పూర్వంకర లిమిటెడ్ భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ మరియు ఆరాధించబడిన రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకరు. నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి హోస్ట్ చేసిన విశ్వకర్మ అవార్డుల 15వ ఎడిషన్లో సామాజిక అభివృద్ధి మరియు ప్రభావాన్ని సృష్టించినందుకు అచీవ్మెంట్ అవార్డును పొందారు. నెక్స్ట్, జైపూర్లో కొత్త క్రికెట్ అకాడమీ ఎవరు ప్రారంభించింది? రాజస్థాన్ రాయల్స్. కువైట్లో మొదటి హిందీ రేడియో ప్రసారం ప్రారంభం. 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. నెక్స్ట్, ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. నెక్స్ట్, కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని లక్ష్యం తీర్థ నది తీవ్రమైన కరువు మరియు వేడికరంగా ఎండిపోయింది. నెక్స్ట్,
ఐపీఎల్ జట్టులో టాప్ వికెట్ టేకర్ ఎవరు? సునీల్ నారాయణ్. నెక్స్ట్, చిత్రాలను వీడియోలుగా మార్చేందుకు మైక్రోసాఫ్ట్ వాసా 1 AI మోడల్ను ప్రకటించింది. నెక్స్ట్, 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మొహమ్మద్ సలీం. నెక్స్ట్, మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సదస్సు ఎక్కడ జరిగింది? నేపాల్. నెక్స్ట్, ప్రధాని రిషి సునక్ యొక్క ప్రతిష్టాత్మక రువాండా వలస బిల్లును బ్రిటన్ ఆమోదించింది. నెక్స్ట్, జపాన్లో జరిగిన 2024 ఏసీసీ పారాకానో ఆసియా ఛాంపియన్షిప్లో మధ్యప్రదేశ్ ప్రాచీ యాదవ్ 2 స్వర్ణాలు గెలుచుకుంది. నెక్స్ట్, రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఎవరు రాజీనామా చేశారు? సంజయ్ మష్రూవాలా. నెక్స్ట్, డిఓపిటి డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సాక్షి మిట్టల్ ఐఏఎస్. నెక్స్ట్, ఐపీఎల్లో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా ఎవరు నిలిచారు? యుజ్వేంద్ర చాహల్. నెక్స్ట్, అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే 2024 థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. నెక్స్ట్, తొలి చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? రెడ్ బుల్ యొక్క మ్యాక్స్ వెర్స్టాపెన్. నెక్స్ట్, ఫ్యోల్జీ 1-2 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి మరియు కొత్త వార్ హెడ్ ఎవరు పరీక్షించారు? ఉత్తర కొరియా. నెక్స్ట్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క డైరీ బ్రాండ్ అయిన నందిని రాబోయే 2024 T20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్ క్రికెట్ జట్లకు స్పాన్సర్ చేయాలని నిర్ణయాన్ని ప్రకటించింది. నెక్స్ట్, లారెస్ స్పోర్ట్స్ అవార్డుల విజేతలు జోకోవిచ్, బైల్స్, బౌన్మార్టీ అండ్ బెల్లింగ్హామ్. నెక్స్ట్, ఇండోనేషియాలో యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా ఎవరు నియమితులయ్యారు? గీతా సబర్వాల్. నెక్స్ట్, కీస్ హ్యూమానిటేరియన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? రతన్ టాటాను. నెక్స్ట్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు? ప్రొఫెసర్ నైమా ఖాతూన్. నెక్స్ట్, సౌరవ్ ఘోషాల్ ప్రొఫెషనల్ స్కాష్ నుండి రిటైర్ అయ్యారు. నెక్స్ట్, 34వ సెంగ్ కిహ్లాంగ్ ఉత్సవం మేఘాలయలోని వాహియాజేర్లో ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.